తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎన్నో ఆలయాలు ఉన్నాయి మనకి. అన్నిట్లో కన్నా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కామాఖ్యాదేవి ఆలయం అని. దాని ప్రాముఖ్యతను గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. తల్లి గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. కామాఖ్య అమ్మవారి యొక్క చరిత్ర చాలా గొప్పనైనటువంటిది. ఇప్పటికీ కూడా కలియుగంలో మానవులకు అతి తొందరగా అతి శీఘ్రంగా ఆ తల్లి తన యొక్క కరుణా కటాక్షలను కురిపించేటటువంటి తల్లి ఆ కామాఖ్య అమ్మవారు. ఇక్కడ కామాఖ్య అంటే ఏంటంటే చాలామంది తప్పుడు అర్థం తీసుకుంటారు. కామాఖ్య అంటే అర్థం ఏంటంటే ఇష్టకామ్యార్థాలను తీర్చే తల్లే కామాఖ్య అమ్మవారు. అంటే మనిషి కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా నెరవేర్చేటటువంటి తల్లే కామాఖ్య తల్లి. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. దక్షయజ్ఞం జరిగేటటువంటి సమయంలో ఆ దాక్షాయిని దేవి ఆ యొక్క దక్ష ప్రజాపతి కూతురు అయినటువంటి ఆ తల్లి తాను తన యొక్క అవమానాన్ని భరించలేక తనంతట తానే ఆహుతి అయిపోయినటువంటి సంఘటన అని చెప్పి కొన్ని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అలాగే మరికొన్ని శాస్త్రాలలో ఆ అవమానం తట్టుకోలేక ఆ సతీదేవి ఏం చేసింది అంటే ఆ సతీదేవి అక్కడ అవమానాన్ని తట్టుకోలేక మూర్ఛిల్లి పడిపోయినటువంటి సమయంలో, అంటే శరీరం వదిలిపెట్టేసింది అన్నటువంటి సమయంలో శివుడు అక్కడికి వచ్చి తన శరీరాన్ని తన భుజం పైన వేసుకున్నటువంటి సమయంలో ఉగ్రరూపుడై ఈ ప్రపంచం ఈ భూమండలంతా కూడా కంపితమైపోయిందట. అప్పుడు ఆ ఉగ్ర స్వరూపాన్ని తగ్గించడానికి విష్ణుమూర్తి తన భార్య యొక్క సతీదేవి యొక్క ఏవైతే భాగాలు ఉన్నాయో అవి ఎక్కడెక్కడైతే పడ్డాయో, అంటే తన సతీదేవి యొక్క శరీరాన్ని 18 భాగాలుగా పడినటువంటి స్థలం, అంటే 108 భాగాలు పడ్డాయి. అందులో ప్రధానంగా మనం 18 చెప్పుకుంటాం. సిద్ధపీఠాలు 108 ఉన్నాయి. అందులో అష్టాదశ శక్తి పీఠాలు 18. ఈ సిద్ధపీఠాలకు ఈ 18 పీఠాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా చెప్పబడడం జరిగింది. ఆ సుదర్శన చక్రం నుండి 18 భాగాలుగా పడినటువంటి ప్రధానమైనటువంటి భాగము కామాఖ్యలో యోని స్వరూపంగా పడడం జరిగింది. ఆ యోని స్వరూపాన్ని అమ్మవారు కామాఖ్య అమ్మవారిగా అవతారం చెందినటువంటి తల్లి. అయితే ఇక్కడ ఈ కామాఖ్య గౌహతి అస్సాం దగ్గర ఈ గౌహతి అనేటటువంటి దాంట్లో ఈ అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశం. ఇక్కడ ఈ తల్లి యొక్క మహిమ ఎంత గొప్పది అంటే గనక ఇప్పటికీ కూడా ఆ తల్లి రాత్రిపూట అక్కడ సంచరిస్తుంది అనేటటువంటి ప్రతీతి కూడా ఇప్పుడు మనకు అక్కడికి వెళితే వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ అంతా కూడా మంత్ర విధానం ఏమీ ఉండదు. అక్కడికి వెళితే మీకు విగ్రహాలు కూడా కనిపించవు. అన్నీ కూడా అక్కడ చేసేటటువంటి విధి విధానాలు కానీ మన దైవిక పరానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఎందుకని అది ఎందుకు అంటే మనది దక్షిణాచారము, అక్కడ ఆచరించేదంతా కూడా వామాచారము, తాంత్రిక విధానంగా ఉండేటటువంటి పద్ధతులు. అక్కడ మనలాగా పూలు పండ్లు పాలు ఇలాంటివి ఉండవు. మద్యము మాంసము మేధ్యము ఇవన్నీ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అక్కడ తాగి పూజ చేస్తూ ఉంటారు, మద్యం తాగి పూజ చేస్తూ ఉంటారు, అలాగే మాంసం తిని పూజ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ విధానాలు మనకు క్వైట్ ఆపోజిట్ గా కనిపిస్తుంది. చాలా మంది ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా చేస్తున్నారు, ఏంటి ఈ రకంగా మాంసంగా ఈ రకంగా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు, ఇలా చాలా మంది అన్నారు. కానీ అక్కడ అదే ఆచారం. తాంత్రిక విధానంలో ఎప్పుడూ కూడా పంచమకారాలు ఉంటాయి. దాంట్లో మద్యం వస్తుంది, మత్స్యము అంటే చేపలు వస్తాయి, తర్వాత మాంసం వస్తుంది, అలాగే మధు వస్తుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి మనకి ఆ భిన్న ఆచారం. అది మనకు ఎవరైనా వెళ్ళొచ్చా గురుగారు? ఎవరైనా వెళ్ళొచ్చమ్మా. కామాఖ్య అమ్మవారి అనుగ్రహం కావాలనుకుని అక్కడికి వెళ్ళాలన్నా మనకు అదృష్టం ఉండాలి. అందరూ అనుకున్నంత ఈజీగా వెళ్ళలేరు. కామాఖ్య తల్లి అమ్మవారి దర్శనం దొరికింది అంటే అతని జీవితం ధన్యమైనట్టే. ఆఫ్టర్ దర్శనం బిఫోర్ దర్శనం తన జీవితం అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. అక్కడ పంచమకారాలతో పూజ చేస్తారు. దానికి టికెటే 1,40,000 రూపాయలు టికెట్ ఉంటుంది గుడికి. అంత టికెట్ అంత పెట్టి అక్కడ పూజ చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ప్రత్యేకంగా ఎంతోమంది ఒక నెల 2 నెలల ముందే బుక్ చేసుకుంటారు. అక్కడ అన్నీ కూడా పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఆచార వ్యవహారాలన్నీ కూడా మనకు క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. మనం అనుకున్నంత ఈజీగా అక్కడ ఆ పూజను చూసినా కూడా మన అన్ని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంత భయంకరంగా ఉంటుంది పూజ.
ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కువగా రాత్రుల పూట ఆచరించేటటువంటివి, క్షుద్ర పూజలు అవి ఇవి చూస్తుంటాం టీవీలలో సినిమాలు, సేమ్ అలాగే ఉంటూ ఉంటాయి అక్కడ. వాళ్ళ ఆకారం కూడా, చేసేటటువంటి అర్చకులు కూడా ఒక రకంగా ఉంటూ ఉంటారు, మనం చూసి భయపడుతూ ఉంటాము. అంత అంటే అఘోరాల్లాగా ఆ టైప్లో కాదు కానీ వాళ్ళు ఒక రకంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఒక తాగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడు, ఒక మద్యం తిన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడు, ఉంటారు. అలా కూడా కొంతమంది ఉంటారు. అక్కడ ఎంతో మంది మోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అన్నీ తెలుసుకొని వెళితేనే అక్కడ మనం సేఫ్గా రాగలుగుతాము. కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం మనం చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టే. అంత విశేషము అక్కడ ఉన్నటువంటి తల్లి, సాక్షాత్తు సతీదేవి పార్వతీదేవి యొక్క అవతారమే కామాఖ్య అమ్మ. ఆ అమ్మవారు గుడి చుట్టుపక్కల జనసంచారం ఉంటుందా? జనసంచారం ఉంటుంది. ఆ ఆలయం కూడా భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయాల్లాగా ఆ ఆలయం ఉండదు. అక్కడ విగ్రహాలు ఏమీ ఉండవు. అమ్మవారి యొక్క యోని స్వరూపం మాత్రమే అక్కడ కనిపిస్తుంది తప్ప విగ్రహాలు లాంటివి అవి ఏమి కనిపించవు. అక్కడ అమ్మవారు ప్రతి నెల కూడా 5 రోజులు గుడి మూసివేస్తారని కూడా అక్కడ ప్రసిద్ధి. మరి ఇప్పుడు జరుగుతుందా లేదా తెలియదు కానీ, అంటే స్త్రీలకు ఋతుస్రావం జరుగుతుంది కదా, అక్కడ కూడా ఇప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఋతుస్రావం జరుగుతుందట. ఆ జరిగిన సమయంలో అక్కడ నది ఉంటుంది, ఆ నది అంతా కూడా ఎర్రగా మారిపోతుందట, నీళ్ళన్నీ ఎర్రగా మారిపోతాయని చెప్పేసి కూడా అక్కడ స్థల పురాణం చెప్పడం జరిగింది. అంటే దేవతలకు కూడా ఇది ఉంటుంది కదా, అందుకే కామాఖ్య అమ్మవారికి యోని స్వరూపం పడ్డది. స్త్రీలకు అది ప్రకృతి సహజ సిద్ధంగా, అది ఎవరికైనా, దేవతలకైనా మనుషులకైనా ఎవరికైనా ప్రకృతి అందరికీ ఒకే రకంగా ఉంటుంది. అక్కడ అది చాలా విశేషమంట. అక్కడ అమ్మవారికి ఏదైతే యోని స్వరూపంలో ఉన్నటువంటి ఆ తల్లి ఋతుస్రావం జరిగినప్పుడు అమ్మవారి మీద బట్టలు వేస్తారట. అవన్నీ కూడా 5 రోజుల తర్వాత తీసి ఎర్రగా మారిపోతాయట. ఆ ఎర్రగా మారినటువంటి బట్టల్ని మన కంకణాలుగా కడుతూ ఉంటారు. అక్కడ ఏదైతే మనము మన చీరలు కానీ వస్త్రాలు కానీ చూసుకున్నట్టయితే అక్కడ కంకణాలలాగా కడుతూ ఉంటారు. అయ్యో చాలా విషయం. దానికోసమే ప్రత్యేకంగా ఎక్కడెక్క విదేశాల నుంచి కూడా దానికోసం వస్తూ ఉంటారు. సంతానం కానటువంటి వాళ్ళు ఆ వస్త్రాన్ని పంటి కింద పెట్టుకుంటారట. అంత విశేషంగా ఉంటుంది అక్కడ. అది చూడడానికి మనకు కొన్ని ఆచారాలు చూడడానికి భయంకరంగా అనిపిస్తాయి కానీ నమ్మకం, విశ్వాసం మనిషికి ఎన్ని రకాలుగా తీసుకెళ్తుందంటే అన్ని రకాలు. అక్కడ విశ్వసిస్తున్నారు కాబట్టి ఇంకా ఆ తల్లి అక్కడ అందరినీ కరుణిస్తుందట. విశేషంగా అక్కడ రాత్రిలో పూట పూజ చేసేయడం చాలా ఆచారంగా ఉంటుందట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు పూజ చేసుకుంటారు. కానీ విధి విధానంగా చేసుకోవాలంటే గనక చక్కగా తెలిసినటువంటి బ్రాహ్మణి తీసుకొని వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటే గనక వాళ్ళు కోరుకున్న కోరిక క్షణాల మీద నెరవేరుతుందట. అంత విశేషము ఆ కామాఖ్య తల్లి యొక్క అనుగ్రహము. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందితే చాలమ్మా, సంతానం కానటువంటి వారికి సంతానం అవుతుంది. బిజినెస్ నడిపించేటటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, బిజినెస్లో పూర్తి ఇబ్బందులు తొలగిపోవాలంటే బిజినెస్ రన్నింగ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వివాహం కానటువంటి వారు, ఇలా ఎన్నో రకాలుగా ఆ అమ్మవారు అందరినీ కరుణించి కటాక్షిస్తుందట. సంతానం లేనటువంటి వారు అక్కడ కలిసి, అక్కడ అంటే చాలా రకాలుగా చెప్పవచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడ కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలట. అయితే వాళ్ళకి తొందరగా సంతానం అవుతుందట. లేదు ఆ చుట్టుపక్కల ఆ ప్రదేశంలోనే వాళ్ళు కలిసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే తొందరగా సంతానం అవుతుంది అని కూడా చాలామంది విశ్వసిస్తారు. ఇప్పటికీ కూడా కొత్త పెళ్లి జంటలు కూడా కొంతమంది సంతానం లేకపోయినా ఆలస్యమైన వాళ్ళు కూడా అక్కడికి ప్రత్యేకంగా వెళ్ళి సంతానాన్ని పొందినటువంటి వారు కూడా జీవితంలో ఎంతోమంది ఉన్నారమ్మా. అక్కడ ఇక ఆ తల్లి గురించి వర్ణించడానికి మాటలు కూడా లేవు. అంత విశేషంగా ఆ తల్లి మనల్ని రక్షిస్తుంది, కరుణిస్తుంది. నమ్మాలి, విశ్వసించి నమ్మితేనే ఏదైనా కూడా మనకు సిద్ధి కలుగుతుంది. మనము నమ్మకుండా ఏదో నలుగురు వెళ్ళారు కదా మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము, నలుగురితో నారాయణ గుంపులో గోవిందయ్య అంటే అది ఎప్పటికీ కూడా ఏ కోరిక కార్యసిద్ధి కావాలనుకున్నా, ఏదైనా మనం అనుకున్న కోరిక నెరవేరాలనుకున్నా మనలో సంకల్ప బలం ఉండాలి, అక్కడ విశ్వాసం ఉండాలి. ఒక దగ్గరికి వెళుతున్నామంటే ఇక్కడికి వెళితే నా కోరిక సిద్ధిస్తుంది అనేటటువంటి మనోధైర్యం కనుక ఉంటేనే మనం పుణ్యక్షేత్రాలు దర్శించాలి తప్ప టైంపాస్కు వెళ్ళడమో లేదంటే ఖాళీగా ఉన్నాం వెళ్ళొద్దామో అని అలా వెళ్ళకూడదు. ఒక కార్య సంకల్పము, ఒక కార్యసిద్ధి ఉంటేనే పుణ్యక్షేత్రాలు దర్శించాలని కూడా శాస్త్రం చెప్పింది. మామూలుగా మనసులో సంకల్పం అని కూడా వెళ్ళవచ్చు, కాకపోతే టైంపాస్కి వాళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళారని వాళ్ళు అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళినా కూడా దోషమే. కనుక ఆ కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనకు దొరకదు. ఒకవేళ దొరికింది అంటే ఆ జన్మ తరించినట్టే. అంత విశేషము కామాఖ్య అమ్మవారి యొక్క ప్రతిరూపము. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.